మళ్ళీ రష్యాతో మనం చేరువయ్యి ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఇక ఆయిల్ గ్యాస్ మాత్రమే కాదు, యూరియా. భారత వ్యవసాయ ఆధారిత దేశం. చాలా మంది కోట్ల మంది రైతులు, కార్మికులు వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. సహజంగానే మనం చూస్తూ ఉంటాం కదా ఎంజీ రావు గారు, యూరియా కొరత ఉంది, యూరియా కోసం కిలోమీటర్ల మేర రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారనే వార్తలను మనం ఆంధ్ర తెలంగాణలో కూడా చూస్తూ ఉంటాం. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు కొనసాగితే కనుక యూరియా కొరత ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందంటారా? యూరియా ధర ఇంకా పెరిగే అవకాశం ఉందంటారు? ఎస్ అంటే ఇప్పుడు భారతదేశం అంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడే మనం యూరియా కొరతను ఎదుర్కొన్నాం. చాలా పెద్ద కొరత, ఎందుకంటే ఉక్రెయిన్ నుంచి ఎక్కువ యూరియా తెచ్చుకుంటున్నాం. దానివల్ల ఇండియన్ అగ్రికల్చర్లో యూరియా రేటు పెరిగింది, యూరియా కొరత ఏర్పడింది. కానీ ఇంకా అతిపెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు యూరియా బస్తా చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. యూరియా కొరత కూడా రాబోతుంది. ఇప్పుడున్న యూరియా రేటుకి డబుల్ రేట్ అవబోతుంది. ఇప్పుడు సబ్సిడీలు పెంచినా గవర్నమెంట్ మీద బడ్డాను. ఎంతటి ప్రమాదం వచ్చిందంటే యూరియా మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే యూరియాలో ఎక్కువ యూరియా ఎల్ఎన్జీ నుంచి, అంటే నాఫ్తా అంటారు, ఎల్ఎన్జీ నుంచి సప్లై అవుతారు. ప్రపంచంలో అతిపెద్ద ఎల్ఎన్జీ సప్లయర్ 20% సప్లై చేసేది ఖతార్. దాని తర్వాత కువైట్, బహ్రైన్ ఉంటాయి, సౌదీ అరేబియా పైన ఉంటుంది. వీటి నుంచి ఎల్ఎన్జీ సప్లై టోటల్లీ స్టాప్ అయిపోయింది. అంటే ఇండియాకి ఎల్ఎన్జీలో ఎక్కువ 50%, 85% హర్ముజ్ స్ట్రైట్ నుంచి వద్దు. అంటే 85% నాఫ్తా ఆగిపోతుంది. ఇండియాలో నాఫ్తా కేజీ బేసిన్ ఈ ప్రాంతం నుంచి వచ్చే చాలా తక్కువ. ఇప్పుడు ఇండియాలో యూరియాలో 80 నుంచి 90% నాఫ్తా నుంచి తయారు చేస్తారండి. నాఫ్తా నుంచే తయారు చేస్తారు ఈ పెట్రోలియం. అందుకని ఇండియాలో యూరియా ఫ్యాక్టరీలు ఎప్పుడైనా మనం చూస్తే ఎక్కడ ఉంటుందంటే ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ల దగ్గర యూరియా ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయని వెతుక్కునే అవసరం లేదు. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయో, పెట్రోలియం ఆయిల్ శుద్ధి కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయో, రిఫైనరీ ఎక్కడ ఉన్నాయో అక్కడ యూరియా ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ నాఫ్తా తగ్గిపోయింది. మరి యూరియా 50% తగ్గిపోయే అవకాశం ఉంది, ఫీడ్ స్టాక్ తగ్గిపోయి. కాబట్టి యూరియా బస్తా త్రిబుల్ రేట్ అవ్వబోతుంది. గవర్నమెంట్ సబ్సిడీ కూడా భరించలేదు, రైతులు కొనుక్కోలేరు. తర్వాత కొరత కూడా ఏర్పడుతుంది. ఇండియాలో అగ్రికల్చర్ అనేది బ్యాక్ బోన్ భారత ఆర్థిక వ్యవస్థకి. యూరియా కొరత లేకపోతే ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు ఎలా చేసుకుంటారు, క్యూలో ఉండి హార్ట్ అటాక్లు ఎలా వచ్చారు. ఒక రాష్ట్రాల్లో పాలిటిక్స్, యూరియా పాలిటిక్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అత్యంత దారుణమైన పరిస్థితి భారత వ్యవసాయ రంగం మీద, రైతుల మీద ప్రభావం చూడబోతుంది యూరియాలు. మరి ఇండియాకి దీని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఆల్టర్నేటివ్స్ కనిపెట్టడం కూడా చాలా కష్టమే. యుద్ధాన్ని విరమించేలాగా భారతదేశంలో రంగంలో దిగాలి, లేదా ఈ ఆయిల్ ఎల్ఎన్జీ ట్యాంకులు మన యుద్ధ నౌకలు పంపించి అక్కడి నుంచి తెప్పించుకోవాలి. అదంటే యుద్ధ రంగంలోకి ఇండియా ఎంటర్ అయిపోయినట్టే. చాలా చాలా కష్టమైన పరిస్థితులు ఇండియా పడిపోయింది. అందువల్ల ఎల్ఎన్జీ ఈ ఖతార్ గ్లోబల్ ఏరియా తప్పితే ఇంకొక ఆయిల్ అంటే ఇటు రష్యా నుంచో, వెనిజులా నుంచో, అమెరికా నుంచో కొనుక్కుంటాం. ఎల్ఎన్జీని మాత్రం కొనుక్కోలేము, ఎందుకంటే 85-90% అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఈ యూరియా కొరత అనేది అతిపెద్ద బాంబు ఇండియా మీద అనేది అయితే చెప్పగలుగుతాం. మరి ఎలా భారతదేశం యుద్ధాన్ని విరమించడానికి ఎలా రంగంలో దిగొద్దో చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో